హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? మనం స్పోకెన్ ఇంగ్లీష్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ అండ్ మోటివేషన్స్ కూడా అద్భుతంగా చేస్తున్నాము. ఇప్పటివరకు దాదాపుగా 16 పైన వీడియోలు పెట్టాం, మీరు చూసే ఉంటారు. మిస్ అయిన వాళ్ళు ఇక్కడ నుంచి ప్రతి వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ప్లేలిస్ట్లో స్పష్టంగా అన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఈరోజు మనకు గొప్ప లక్షణాన్ని, ఈ ప్రపంచాన్ని జయించేంత గొప్ప విజేతలను తయారు చేసిన ఒక గొప్ప లక్షణాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. వాళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో దూసుకుని పోయి లీడర్లుగా నిలబడిన ఒక గొప్ప లక్షణం గురించి చెప్పుకోబోతున్నాం. ఏమిటా లక్షణం చెప్పగలరా? నేను ఒక క్లియర్గా, ఈ వీడియో ఎవరో స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. ఏముంది సోది చెప్తాడులే అనుకోవచ్చు. మంచి సంబంధించిన సోది అనిపిస్తుంది అంటే మంచిని మనం దూరం పెడుతున్నట్టు లెక్క. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ కంటెంట్ తోటి అభిప్రాయాలతో ఏకీభవించకపోయినా కామెంట్స్ పెట్టండి. ఖచ్చితంగా మీ ఆలోచనను కూడా మేము కన్సిడర్ చేస్తూ నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. ఇది నేను పుస్తకాలు చదివిన దాన్ని బట్టో లేకపోతే నేను ఎక్కడో చూసి చెప్పడం కాదు, నా జీవితానుభవం మరియు నేను కలిసిన వ్యక్తుల యొక్క అనుభవాలను రంగరించి ఈ వీడియోస్ చేయటం జరుగుతుంది. మనకి చాలా తక్కువ మంది వ్యూవర్స్, తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని కొంతమంది అన్నారు, బట్ ఫాలోవర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. ఫార్ములా ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలోవర్స్ చాలా స్ట్రాంగ్గా, ఎలా అంటే ఏ చిన్న విషయం డౌట్ వచ్చినా అప్పటికప్పుడు కాల్ చేసి క్లియర్ చేసుకున్నంత గొప్పగా ఉన్నారు. సో మనం మొదలుపెట్టిన అంశం ఏంటంటే, ఈ ప్రపంచంలో అతి గొప్ప వ్యక్తులైన వాళ్ళలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ గురించి చెప్పుకోబోతున్నాం. ఇప్పటివరకు మీరు చూసినట్లయితే ప్రపంచంలో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా అమ్ముడైపోతున్న పుస్తకాలు గత 3 దశాబ్దాలుగా చూసినట్లయితే సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, చదివేవాళ్ళ ముందు తక్కువ ఉన్నా. కానీ అంటే ప్రతి వ్యక్తికి నేను ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి, ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనే అభిప్రాయంతో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇవి చాలా 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 స్పీడ్గా మార్కెట్లో వెళుతున్నాయి. అలాగే సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్, వీటికి సంబంధించిన వీడియోస్కి అలాగే ట్రైనర్స్కి చాలా విలువ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల మీద లేదా ప్రవర్తన మీద, తన యొక్క డెవలప్మెంట్ మీద ప్రభావితం చేసే అంశాలు ఏంటో చూద్దాం. తన యొక్క మనస్తత్వం మీద మొట్టమొదటిగా మీరు గమనించినట్లయితే, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన లేదా తన ఆలోచన మీద ప్రభావితం చెప్పేది తన కుటుంబ నేపథ్యం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి, వినాలి. ఫోన్లు తీసుకోవటం కాదండి, వినండి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ప్రభావితం చేసేది మొదటిది కుటుంబం. ఫర్ ఎగ్జాంపుల్, రిచ్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తికి ఆలోచనలో ఆటోమేటిక్గా తను చూసిన వాతావరణం వేరుగా ఉంటుంది, తనకున్న పరిసరాలు, పరికరాలు, సౌకర్యాలు వేరుగా ఉంటాయి. తన ఆలోచన రేపు గంజి ఎలా సంపాదించాలో ఆలోచించడు. ఆల్రెడీ బెంజులు తిరిగి కూడా గంజి గురించి పెద్దగా ఆలోచించడు. అలాగే చాలా పేదరికం నుంచి వచ్చిన వాడికి చాలా గొప్పోడు అవ్వాలనే ఆలోచన చాలా రేర్ కేసులో మాత్రమే వస్తుంది. తనకున్న ప్రపంచం, ఈ డబ్బులున్న వాళ్ళ పిల్లవాడు డబ్బు లేని పిల్లవాడు ఎదురు పక్కనే ఆడుకుంటుంటే, ఆ డబ్బున్న పిల్లవాడు పెద్ద బొమ్మతోటి, డబ్బు లేని వాళ్ళ పిల్లవాడు చిన్న బొమ్మతో ఆడుకుంటున్నప్పుడు ఈ పిల్లవాడు ఇంటికి వచ్చి, అమ్మ నాకు పెద్ద బొమ్మ కావాలంటే మొట్టమొదట అమ్మ చెప్తుంది, బాబు మన స్థాయి అది కాదు, అంత పెద్ద బొమ్మ కోరుకోకూడదు. తెలియకుండా మైండ్ ఒక బ్లాక్ పడుతుంది, నా స్థాయి అది కాదు అని. చాలామందికి ఈ విషయం తెలియదండి. చిన్నప్పుడే ఒక బ్లాక్ క్రియేట్ చేస్తారు పేరెంట్స్, మన స్థాయి అది కాదు. సో కుటుంబ నేపథ్యం అనేది ఆ వ్యక్తి యొక్క ఆలోచన మీద, ఎస్పెషల్లీ డెవలప్మెంట్ మీద ప్రభావితం పడుతుంది. రెండవది చదువు. చదువు ఎందుకంటే తను చదువుకున్న ప్రాంతం, చదువుకున్న విద్య, చదువుతో పాటు తాను నేర్చుకున్న జ్ఞానం, ఇవి కూడా చాలా ప్రభావితం చేస్తాయి. మూడవది తన ఫ్రెండ్ సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తన ఫ్రెండ్స్లో బాగా గొప్పవాళ్ళు ఉన్నవాళ్ళు, లేదా గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు, లేదా చెడు అలవాట్లు ఉన్న ఆ వ్యక్తి ప్రభావం మీద, ఆ వ్యక్తి యొక్క ఆలోచన మీద ప్రభావితం పడుతుంది. ఇప్పుడు నేనే తీసుకున్నట్టయితే డిగ్రీ చదువుతున్న రోజుల్లో అప్పుడు ఒక రిచ్ ఫ్యామిలీ ఇంటికి వెళ్ళాం. అక్కడున్న కలర్ టీవీస్ కానీ, అక్కడున్న ఎక్విప్మెంట్ కానీ నాకు చాలా వింతగా అనిపించింది. అది సాధించాలన్న ఆలోచన అంటే మన పరిసరాలతో పాటు మన ఫ్రెండ్ సర్కిల్ మనిషి యొక్క మనస్తత్వం మీద, ఆలోచన మీద, అలవాట్ల మీద ప్రభావితం చూపిస్తుంది. మూడవది అయిపోయింది. సో ఫస్ట్ ఫ్యామిలీ, 2 చదువు, 3 ఫ్రెండ్స్, 4వది కమ్యూనిటీ. ఇండియాలో తెలియకుండా ఈ క్యాస్ట్ అనేది చాలా ప్రభావితం చూపిస్తుంది. అది ఆలోచన విధానాన్ని మారుస్తుంది. కొన్ని వర్గాలు, కొన్ని వాళ్ళు ఇంకా ఈ పనే చేయగలం, ఇది చేయలేము. ఒకవేళ ఎవరైనా చేసినా ఆ కమ్యూనిటీలో వాళ్ళే, అరే ఇది మన వాళ్ళ పని కాదురా, మనం చేయలేమురా, ఫలానా వాళ్ళు మాత్రమే చేయగలరా,
ఇది మనకు సాధ్యమయ్యేది కాదు, నువ్వు అనవసరంగా చేతులు కాల్చుకుంటున్నావో చూడు, ఆయన మనకెవడు సపోర్ట్ చేస్తాడురా, ఇది తెలియకుండా ట్యూన్ చేస్తారు బ్రెయిన్ని. సో ఇంతకు మించి మనం చేయలేము అన్నది. 4, 5వది పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక వ్యక్తి తను గొప్పగా ఆలోచించి ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాడు, బిజినెస్లోకి వెళ్ళిన వెంటనే ఫెయిల్ అయ్యాడు. తను నమ్ముకున్న వ్యక్తి, తన పార్ట్నరు లేదా తన డీలరు ఎవరో మోసం చేశారు. రెండోసారి అది ముందుకు అడిగేయలేడు. ఆ ఎక్స్పీరియన్స్ బర్స్ట్ ఉంది కాబట్టి వెంటనే అందులోంచి ప్రభావితంగా అంటే ఆ స్పీడ్గా వెళ్ళలేడు. అలాగే తను అనుకోకుండా ఒక చిన్న బిజినెస్లోకి వచ్చి చాలా క్లిక్ అయింది, చాలా సపోర్ట్ చేసి తను కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అన్నది ప్రజెంట్ మన ఆలోచన మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. సో ఈ 5 అంశాలు ఒక మనిషి యొక్క ప్రవర్తన మీద ప్రభావితం చూపిస్తాయి. మరి ఈ 5 వర్స్ట్గా ఉన్నాయి. ఫ్యామిలీ కండిషన్ పెద్ద గొప్పగేం కాదు, పేదరికం. చదువు అద్భుతంగా అంటే ఎక్కడో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనో లేకపోతే ఎక్స్పోజర్డ్ ప్లేసెస్లో పట్టాలు పుచ్చుకున్నది కాదు. ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కడ తోపులు లేదా అద్భుతమైన సక్సెస్ అయిన వాళ్ళు లేరు. కులం కూడా పెద్ద చెప్పుకోదగ్గది కాదు. అలాగే ఇనీషియల్గా వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరు సపోర్ట్ రాలి, అందరూ వ్యతిరేకించిన వాళ్ళు అయినా కానీ ఈ 5 ఫ్యాక్టర్లు విపరీతంగా నెగిటివ్గా ఉన్నా అందులో నుంచి బయటకు వచ్చి గొప్ప స్థాయికి తీసుకెళ్లే ఒక లక్షణం వాళ్ళలో ఉంటుంది. ఏంటో చెప్పగలరా? ఊహించగలరా? కెన్ యూ గెస్? విల్ పవర్. ఈ విల్ పవర్ అనేది ప్రజెంట్ ఉన్న యువతలో చాలా వాళ్ళ మిస్ అవుతుంది. ఎందుకంటే పేరెంట్స్ అడగ్గానన్నీ కొనిస్తున్నారు. విల్ పవర్ అంటే ఏంటి స్పష్టంగా చెప్పాలంటే తను అనుకున్న పనిని అనుకున్న టైంకి చెయ్యగలగటమే విల్ పవర్. సార్ మావాడు రాత్రి 6 పడుకోవాలనుకుంటున్నాడు, లేదా 6 చాట్ చేసి మొదలెట్టి 10 వరకు అది కాదు విల్ పవర్ అంటే. అభివృద్ధికి సంబంధించి తన డెవలప్మెంట్ సంబంధించి ఏదైనా పలానా చదవాలనుకుంటాం, పలానా కోర్స్ చేయాలనుకుంటాం, పలానా ఉద్యోగం చేయాలనుకుంటాం, పలానా స్థాయికి వెళ్ళాలనుకుంటాం, పలానా స్థాయిలో మంచిగా నిలబడాలనుకుంటాం, ఇవన్నీ గుడ్. అంతే తప్పితే మావాడు సాయంత్రానికి 2 బీట్లు వేయాలనుకుంటే 3 వేసేస్తాడండి, అనుకున్న టైం చేసేస్తున్నాడు, అది కాదు విల్ పవర్ అంటే. ఇది కాదు. ఈ మధ్య గొప్పగా ఒకప్పుడు తాగుబోతుని చాలా హీనంగా చూసేవాళ్ళు, తక్కువ చూడరు. ఇప్పుడు దాన్ని చాలా గొప్పగా చెప్పు, నేను 5 బీర్లు వేస్తా, నేను ఫుల్ వేస్తా, దాన్ని విల్ పవర్ అనరు, పాడు చేసుకునే స్కిల్ అంటారు ఆరోగ్యాన్ని. అలాగే తన యొక్క హెల్త్తో పాటు వెల్త్ని పాడు చేసుకునే స్కిల్, అది కాదు. సో ఇప్పుడు విల్ పవర్ అంటే పాయింట్ నెంబర్ 1 అనుకున్నది అనుకున్న టైంకి చేయగలగడం. నెంబర్ 2 తను ఏదైనా ఒక బ్యాడ్ అలవాటు అనిపించినప్పుడు, తను వదిలేయాలనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని వదిలివేయగలగటం. సో ఒక చెడు అలవాటు అనిపించినప్పుడు, ఇది నాకు అక్కర్లేదు గుణం అనుకున్నప్పుడు, అనుకున్న తక్షణమే దాన్ని వదిలేయగలగటం విల్ పవర్. చాలామంది సార్ నేను మానేశాను సార్ సిగరెట్, ఎప్పటి వరకు 10 డేస్ మానేశాను సార్, తల్లి మళ్ళీ మొదట నేను మొన్నటి నుంచి మానేసాక ఎప్పటి నుంచి 24 గంటలు అవుతుంది సార్ అంటే లెక్క పెడుతున్నాడు మళ్ళీ ఎప్పుడు తాగుతామా అని. ఒక్కసారి కాదు అనుకుంటే దాని వైపు చూడకుండా పూర్తిగా నిగ్రహంతో ఉండగలటం విల్ పవర్. 3వది ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది నిన్ను నెగిటివ్గా చూసినా నీలో పాజిటివ్ మాత్రమే చూస్తూ ముందుకెళ్ళగలగడం. డిస్కరేజ్మెంట్ ఎంత వద్దని ఫ్యామిలీ అన్న, ఫ్రెండ్స్ అన్న, నాకు నమ్మకం ఉంది ఈ ప్రోడక్ట్ లేదా ఈ బిజినెస్ లేదా ఈ పని నేను సక్సెస్ అవుతున్నాను, ముందుకెళ్ళగలగటం విల్ పవర్. 4వది పేషెన్స్. ఇప్పుడున్న వాళ్ళు ఏమీ లేదు. మీకు విషయం తెలుసు అండి, సినిమా రంగంలో చాలామంది సక్సెస్ అవ్వడానికి 10, 15, 20 సంవత్సరాలు కష్టపడతారు. అదే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లేదా ప్రజెంట్ ఉన్న కార్పొరేట్ సెక్టర్లో జాబ్ సంపాదించడానికి ఒక మనిషి, ఒక స్టూడెంట్ సీరియస్గా కష్టపడాల్సింది ఒక 6 నెలలు కరెక్ట్గా కష్టపడితే అనుకున్న స్థాయికి అద్భుతంగా వెళ్తాడు. ఈ 6 నెలలు కూడా ఓపిక్గా నేర్చుకోలేక, 6 నెలల్లో రోజుకి 24 గంటలు కాదని అవసరం లేదు, రోజుకు 6 గంటలు స్పష్టంగా కష్టపడితే కమ్యూనికేషన్ స్కిల్ వస్తుంది, టెక్నికల్ స్కిల్ వస్తుంది, కంపెనీ రిక్వైర్మెంట్ తెలుస్తుంది, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, బిహేవియరల్ యాటిట్యూడ్ స్కిల్స్. అంటే కార్పొరేట్ సెక్టార్కి కావాల్సిన ప్రతి స్కిల్ నేర్చుకొని చాలా డిమాండెడ్ ప్రోడక్ట్గా మార్కెట్లోకి అడుగు పెట్టవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి కంపెనీ రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తుంది. ఈ 6 నెలలు కూడా ఓపిక పట్టలేక ఇంటర్వ్యూ వీళ్ళు చేయకుండా వేరే వాళ్ళతో ప్రాక్సీ చేపిస్తూ, జాబ్ కూడా వీళ్ళు చేయకుండా సపోర్టర్ని పెట్టుకొని చేస్తున్నారంటే వీళ్ళు విల్ పవర్ కాదు కదా, మినిమం నిల్ పవర్ అంటారు. వీళ్ళు విల్ పవర్ కాదు, నిల్ పవర్, విల్ పవర్. సో ఒక పనిని అనుకున్న టైంకి చేయగలగటం, అక్కర్లేని అలవాటుని అప్పటికప్పుడు వదులుకోగలగడం, ఎన్ని ఆటంకాలు వచ్చినా అనుకున్న మార్గంలో అడుగులు వేయగలగడం, పేషెన్స్ అంటే నిరీక్షణ ప్లస్ ఆ యొక్క సహనం ఉండడం, అన్నిటికన్నా ముఖ్యంగా
ఎన్ని సమస్యలు వచ్చినా ఎస్ బిజినెస్ పెట్టాడు, అనుకోకుండా కరోనా వచ్చింది లేదా ఇంకొకటి వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యలను అధిగమించడానికి పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కోల్పోకుండా పనిచేయడమే విల్ పవర్. మీకు తెలుసో లేదో, ఈరోజు గొప్ప హీరోలుగా లేదా గొప్ప బిజినెస్ మ్యాన్గా చలామణి అవుతున్న వాళ్ళు చాలామంది డౌన్ఫాల్ చూసిన వాళ్ళే, సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళే, భయంకరమైన కష్టాల్లో కూరుకుపోయిన వాళ్ళే. అందులో నుంచి బయటకు వచ్చారంటే వాళ్ళకేమి శక్తి మంత్రాలు ఏమి తెలియదండి, వాళ్ళ విల్ పవర్ స్ట్రాంగ్. జునాగఢ్ డిస్టిక్లో పాతాళగంగలో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ విమల్ క్లాత్ కోసం పెట్టినప్పుడు రిలయన్స్ కూడా ఇండస్ట్రీ మునిగిపోయింది. అప్పటికప్పుడు ఆయన భయపడలా, షేర్ హోల్డర్స్ అందరూ భయపెట్టారు, ప్రెజర్ పెట్టారు, ఆయనకి పెరాలసిస్ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కానీ అతి తక్కువ సమయంలో తను మోటివేట్ చేసుకుని బయటకు వచ్చారు ధీరుభాయ్ అంబానీ. కాబట్టి ఆ ధీరత్వానికి ఇవాళ అత్యధిక సంపాదన కలిగిన కొడుకు ఉన్నాడంటే వాళ్ళలోని విల్ పవర్. అంత గొప్ప స్థాయికి వెళ్ళిన అమితాబ్ బచ్చన్ కూడా డౌన్ఫాల్ తప్పలేదు. ఏబీసీ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ పెట్టిన తర్వాత అప్పులోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి రీబిల్డ్ చేసుకున్నాడు కెరీర్. అంటే ఇటువంటి సమస్య వచ్చినా దానిని ఎదుర్కొనే ధైర్యాన్ని తెచ్చుకొని అనుకున్న మార్గంలోకి వెళ్తే విల్ పవర్. సో మీరు కూడా గొప్ప వాళ్ళు కావాలంటే ఈ విల్ పవర్ అలవాటు చేసుకోండి, ఏదో ఒక అలవాటు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఛానల్ చాలా తక్కువ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. మంచి పుస్తకాలు, మంచి కంటెంట్ ఉన్న వాటిని స్ప్రెడ్ చేద్దాం, మంచి వాతావరణాన్ని, మంచి సమాజాన్ని సృష్టిద్దాం.